జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప జిల్లాలో 8వ తేదీన 9, 10 తారీఖులో 3 రోజుల పాటు కడప జిల్లాలో జరుగుతున్నాయి. ముందు రోజు భారీ ఎత్తున బహిరంగ సభ కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పాత బస్ స్టాండ్లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పైన అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు అనేక చట్టాలు సవరణ చేసి ఈరోజు పేదలపైన అనేక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఈరోజు జిల్లా అభివృద్ధి పైన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అన్నిటిపైన కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి భవిష్యత్తులో వ్యవసాయ కార్మిక సంఘం తీసుకున్నటువంటి కర్తవ్యాలపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశానికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా కె విజయరాఘవన్ కేరళ లెఫ్ట్ ఫ్రంట్ మాజీ ఎంపీ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా బి వెంకట్ గారు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి ప్రతి ఊరి నుండి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేలు పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని చెప్పి కూడా కరపత్రాలు ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ, మేధావులు, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరూ జయప్రదం చేసి బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎం చిన్ని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, బద్వేలు.